నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మెరుగైన ఆరోగ్యం కోసం అనే ఈ కార్యక్రమం మీ అందరి కోసం చేపడుతుంది టీసాట్. అయితే ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ చెప్తూ ఉంటారు. అసలు నిజమైన ఆరోగ్యం అంటే ఏంటి? ఫిట్నెస్ అంటే ఏంటి? యోగా, రోజు వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే అదే ఫిట్నెస్సా? రోజు ఫిట్నెస్గా ఉన్నామని భావించే వాళ్ళు మరి ఈ హార్ట్ అటాక్ల వైపు ఒకసారి ఆలోచించాల్సిందే కదా. ఈ అంశంపై మాట్లాడడానికి నాతో ఉన్నారు డాక్టర్ విజయ్ బతినా, ఫిజియోథెరపిస్ట్, డాక్టర్ సుధీర్ రెడ్డి, డయాబెటాలజిస్ట్, అలాగే జనరల్ ఫిజిషియన్, డాక్టర్ హీనా ఫాతిమా, సీనియర్ డైటీషియన్. మీరు డాక్టర్ గారితో మాట్లాడి మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఏమైనా క్లారిఫై చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడచ్చు. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ వైపు మనం ఆలోచించాలి, అటువైపు అడుగులు వేయాలని చెప్పి WHO కూడా అదే చెప్తా ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అయితే ప్రివెన్షన్ వైపు మనం ఆలోచించినా కూడా క్యూర్ వైపే ఎక్కువ మంది వెళ్లాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో బాగా కనబడుతోంది. కొన్ని జబ్బులకి వ్యాక్సిన్లు కనుగొన్నా ఇంకొన్ని జబ్బులకి ఇంకా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదు. ఇన్ ఫ్యూచర్ వస్తాయేమో. అయితే వ్యాక్సిన్లు రాని జబ్బుల్లో ఎక్కువగా ఈ మధ్య కాలంలో సఫర్ అవుతున్న వ్యాధి ఏంటి అని అంటే క్యాన్సర్. ఐఎమ్ ద ఫస్ట్ అని ముందు వరుసలో నించుంటుంది. సో ఆ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ఇంతలా కేసులు పెరిగిపోవడానికి కారణం ఏంటి? సో టు ఎవ్రీవన్, వరల్డ్ హెల్త్ డే టుడే ఆన్ April 7th. సో మేడం అడిగిన క్వశ్చన్స్కి ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ తను అడిగింది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇట్స్ ట్రూ. వ్యాధి వచ్చే ముందే మనము నివారించుకుంటే వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్లు తీసుకొని కష్టాలు పడే అవసరం మనకు రాదు. కాకపోతే పబ్లిక్కి నేను జనరల్గా ఇన్ ద లాస్ట్ 10 years పేషెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, సో ప్రతి ఒక్కరికి తెలుసు నివారణ అనే మంచిది అనేది. కాకపోతే ఇప్పుడు మనము ఎక్స్పీరియన్స్ అయ్యే లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే, జనాలు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు డైలీ 1 జాబ్ చేయడానికి, ఇంతకుముందు మనం ఓన్లీ 1 జాబ్ చేసి మొత్తం ఇంటికి వెళ్ళి ఫ్యామిలీని చూసుకొని ఇలా ఉండేవాళ్ళం లైఫ్ స్టైల్. ఇప్పుడు ఏంటంటే బెటర్ లైఫ్ స్టైల్ కోసం లేకపోతే సిటీలో బాగా సెటిల్ కావాలని డబల్ జాబ్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. దానివల్ల ఏమవుతుందనంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉండట్లేదు. 8 hours వర్క్, 8 hours స్లీప్, 8 hours నీ కోసం నువ్వు స్పెండ్ చేయాలనేది 24 hours త్రీ డివిజన్స్ మాట్లాడితే కనుక వర్క్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. దెన్ స్లీప్ డిప్రైవేషన్ ఎందుకు వస్తుంది అని అంటే, నెంబర్ ఆఫ్ అవర్స్ స్క్రీన్ మీద ఉండడం వల్ల రెటీనా అనేది మనకు సెన్స్ చేయలేదు. చీకటి అయిందని సెన్స్ చేయలేదు, లేకపోతే వెలుతురు వచ్చిందని సెన్స్ చేయలేదు. ఎంతమంది 9 నైట్ 9-10 పడుకుంటున్నాం? స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏజ్ చాలామంది 80%, 90% పీపుల్ అది ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే మనకు అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంది. అది మనం వెదర్ దాన్ని తీసుకోవాలా, చదవాలా లేదా అనేది మనం ముందే గమనించుకొని దాన్ని అవాయిడ్ చేయగలిగితే ఫస్ట్ మనము గుడ్ లైఫ్ స్టైల్లోకి వెళ్తాం. సో సెల్ ఫోన్స్కి దూరంగా, ఓన్లీ సెల్ ఫోన్స్ అనేవి మాట్లాడడానికి అవసరం అంతే. మిగతా వాటికి ఒకప్పుడు లేనప్పుడు కూడా మనం బతికాము, బెటర్గా బతికాం. సో మనం ఏంటంటే దాన్ని కమ్యూనికేషన్ ఇంప్రూవైజ్ చేసుకోవడానికి వాడుకోవాలి తప్పితే దాన్ని మన జీవన శైలిలో ఒక మ్యాక్సిమం భాగాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే, మనం తింటున్నాము, టైంకి తినాలని తింటున్నాం, వెదర్ ఆకలి అవుతుందా లేదా అనేది దాన్ని బట్టి కాకుండా రోజుకి 3 పూటలు తింటాము అంతే. కాకపోతే మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నామో, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, సిస్టమ్ మీద కూర్చుంటున్నాము. ఒకప్పుడు అంటే ఒక 10-20 years బిఫోర్ ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ బయటికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. షుగర్ కొనుక్కోవాలో లేకపోతే టీ పౌడర్ కొనుక్కోవాలో అన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. ఈవెన్ టూ వీలర్స్ అయి ఉండొచ్చు, 4-wheeler అయి ఉండొచ్చు, ఈవెన్ స్మాల్ డిస్టెన్స్కి కూడా మనం అది యూజ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే, దెర్ ఈజ్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ క్యాలరీస్ మీరు ఎన్ని తీసుకుంటున్నారు, దాన్ని ఎంత బర్న్ చేస్తున్నాం.
ఇప్పుడు మేమేమి గంటలు గంటలు నడవాలని కూడా అడ్వైజ్ ఇయ్యము. జనరల్గా ఏంటంటే హాఫ్ అన్ అవర్ పర్ డే మీరు వాకింగ్ చేసినా చాలు అని చెప్తున్నాము. కాకపోతే హాఫ్ అన్ అవర్ కూడా పబ్లిక్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేకపోతుంది. అది ఎందుకు అని అంటే మనం ప్రయారిటీస్ అనేవి డిఫరెంట్ అయిపోయినాయి, లేకపోతే పీపుల్ ఆర్ సో బిజీ. కాబట్టి మీరు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నప్పుడు మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఒక 10-20 ఇయర్స్ ఫాలో అయినప్పుడు మీరు 60 ఇయర్స్ వచ్చిన పని చేయొచ్చు, 70 ఇయర్స్ వచ్చిన పని చేయొచ్చు. ఇప్పుడు 50 ఇయర్స్కే అంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన లెవెల్లో అయిపోయింది సిచ్యువేషన్. సో కాబట్టి మనం వీటిని ఆలోచించుకొని ఓవరాల్ టు కంక్లూడ్ ద స్టేట్మెంట్, యూ డివైడ్ D into 3 parts. One is for work, one is for your sleep, the another thing is for yourself. ఇది క్యాలిక్యులేట్ చేసుకొని అది ఫాలో అయితే బెటర్. సో ఇది మీరు ఒక సర్కేడియన్ రిథమ్ ఫాలో అయితే చాలా డిసీజెస్ ప్రివెంట్ చేయొచ్చు. వ్యాక్సిన్స్ వరకు వస్తే కనుక ఇప్పుడు మన కామన్ అడల్ట్ వ్యాక్సినేషన్కి వస్తే మనం ఫ్లూ వ్యాక్సిన్ అని ఇస్తున్నాము, COVID-19 వ్యాక్సినేషన్ అని ఇస్తున్నాము, న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఇవన్నీ ఏంటంటే రెస్పిరేటరీ డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి వీఆర్ డూయింగ్ ఇట్. కాకపోతే దీంట్లో ఇంతకుముందు కంటే ప్రివలెన్స్ ఎందుకు పెరిగింది అని అంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లంగ్ డిసీజ్డ్ ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లంగ్ ఎందుకు డిసీజ్డ్ అవుతుంది? ఇప్పుడు మనము ఇప్పుడు సిటీలో నివసిస్తున్నప్పుడు దెర్ ఈజ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే కనుక ఇట్ ఈజ్ 100 to 150. సో బిలో 100 ఉంటే అట్లీస్ట్ గుడ్ ఎయిర్ క్వాలిటీ, అసలు బిలో 50 ఉంటే బెస్ట్ ఎయిర్ క్వాలిటీ అని అంటున్నాము. కానీ అది జరగట్లేదు. అది ఆటోమొబైల్స్ వల్ల అయి ఉండొచ్చు. దెర్ ఆర్ 100 రీజన్స్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. కాకపోతే మనం నివసించే ఏరియా ఆల్రెడీ ఎయిర్ పొల్యూటెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన లంగ్ ఈజ్ కంటిన్యూస్లీ ఎక్స్పోజ్ టు దోర్ పొల్యూటెంట్స్. దానివల్ల ఆల్రెడీ మన లంగ్ ఈజ్ డిసీజ్డ్. రీసెంట్ సర్వే ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే కనుక మనము పోస్ట్ మార్టం చేస్తాం. పోస్ట్ మార్టంలో ఇంతకుముందు లంగ్ అనేది విజిబుల్గా అవుట్ సైడ్ కనపడేది పింక్ లంగ్స్. ఇప్పుడు వీఆర్ సీయింగ్ గ్రే లంగ్స్. గ్రే లంగ్స్ ఏంటంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు స్మోకింగ్ అని. ఇప్పుడు రీసెంట్లీ ఎస్పెషల్లీ ఐఎమ్ ఫ్రమ్ మాదాపూర్ ఏరియా, దాంట్లో ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నేను చేసినప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు డ్రింకింగ్ 2 cigarettes per day. యు ఆర్ హ్యావింగ్ 2 cigarettes per day is equivalent to exposed to వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్ లేకపోయినా కూడా వాళ్ళ లంగ్స్ అంతలా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అది ఎప్పుడైతే మీకు బ్యాక్గ్రౌండ్ లంగ్ ఆల్రెడీ డిసీజ్డ్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా అటాక్ చేస్తాయి. ఒకవేళ హెల్దీ లంగ్స్ అనుకోండి, మీరు ఆ ఇమ్యూనిటీ టు అటాక్ దట్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఆ ఇమ్యూనిటీ అనేది మనలో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది మనల్ని అటాక్ చేయదు. పద్మ గారు, ఒక మనిషి తను బతకడానికి, తన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి 3 పూటలు తినాల్సిందేనా? నాట్ ఎగ్జాక్ట్లీ. అంటే పర్సన్ ఇండివిజువల్ని యాక్టివిటీ బట్టి ఉంటుంది. సో ఒకవేళ మీరు న్యూస్ రిపోర్టర్ అనమాట, సో మీరు మ్యాక్సిమం వర్క్ ఫీల్డ్లో చేస్తే మీ క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, ఎక్కువ ఉంటాయి. అప్పుడు మీరు 3 పూటలు తినాల్సిందే అవసరమే. కానీ మీరు ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూస్ టైంలో మీ హాఫ్ డే అలా అంటే కూర్చోబెట్టి మాట్లాడితేనే అయిపోతుందంటే మీరు 2 meals సరిపోతుంది విత్ సమ్ మినిమల్ ప్రోటీన్ స్నాక్స్. అంటే మీరు మకానాస్ కానీ బాయిల్డ్ ఎగ్స్ కానీ ఒకవేళ హ్యాండ్ఫుల్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే చాలు. అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ మీద వాళ్ళు ఖచ్చితంగా ధ్యాస పెట్టి తీసుకుంటే 3 పూటలు తినాల్సిన అవసరం కూడా లేదనమాట. క్వాలిటీ ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్ అండి. సో మీరు ఇంత తిన్నా సరే అందులో క్వాలిటీ ఉండాలి. అంటే ప్రోటీన్స్, హై క్వాలిటీ ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ఉంటే చాలు. అంటే మీరు ఇంత తిన్నా సరే అందులో న్యూట్రిషన్ ఏం లేదు, అంత రైస్ తింటున్నారు, కర్రీస్, వెజిటేబుల్స్ అంటే మినరల్స్, ప్రోటీన్స్ ఏం లేదంటే అది వేస్ట్. దట్స్ బేసికలీ అట్రాక్టింగ్ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ టు యువర్ బాడీ. Taking more glucose is you are having more glycogen in the body. Then again liver problems, slowly obesity, sedentary lifestyle, all that is a hub for diabetes. All those problems. సుధీర్ గారు, మీరు చెప్పండి, ఒక జనరల్ ఫిజిషియన్గా ఇప్పుడు నివారణ ముఖ్యం అని మనం మాట్లాడుకుంటున్నాం. నివారించగల జబ్బులు అసలు ఈ రోజుల్లో కనబడుతున్నాయా? నివారణ అనేది
అంటే జబ్బులు డెఫినెట్గా నివారించేవి వందల కొద్దీ ఉన్నాయి. లేకపోతే మనం డిసీజెస్ని డివైడ్ చేయాల్సింది 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ చెప్పాము, లైక్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, లైక్ కోవిడ్-19 అయి ఉండొచ్చు. ఇవి ఏంటంటే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఎలా నివారించాలనేది మనం కోవిడ్-19లో క్లియర్గా తెలుసుకున్నాం. శానిటైజ్ చేసుకోవడము, మాస్క్ పెట్టుకోవడం, ఇవన్నీ నివారణ కిందకి వస్తాయి. కోవిడ్-19 నివారించడానికి ట్రై చేసి కూడా ఒకవేళ ఇన్ఫెక్ట్ అయ్యారనుకోండి, దెన్ వీ విల్ గో ఫర్ ట్రీట్మెంట్. అదొకటి. ఇప్పుడు ఇది ఒక కమ్యూనికబుల్ డిసీజెస్కి కోవిడ్-19 బెస్ట్ ఎగ్జాంపుల్, అందరు ఫేస్ చేసిర్రు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఇప్పుడు హీనా గారు మాట్లాడినట్టు లైఫ్ స్టైల్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్. అంటే హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎలివేటెడ్ ఉండడాన్ని హైపర్ టెన్షన్ అంటాము, అండ్ థైరాయిడ్, అండ్ మీరు అన్నట్టు క్యాన్సర్. సో ఈ 4 డిసీజెస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద కన్సిడర్ చేస్తాం. ఒకరి నుంచి ఒకరికి వచ్చే అంటువ్యాధి కాదు, ఇది మనం కొత్తగా తెచ్చుకున్నది. ఇప్పుడు నివారించడం అంటే ఇప్పుడు డయాబెటీస్ తీసుకుంటే కనుక ఒక పేషెంట్ ఏమంటాడంటే మై ఫాదర్ ఈజ్ డయాబెటిక్, మై మదర్ ఈజ్ డయాబెటిక్, నాకు అందుకే వచ్చింది అంటారు. నేను అదే క్వశ్చన్ రిటర్న్ పేషెంట్ని ఏమడుగుతానంటే మీ ఫాదర్కి మదర్ ఏ ఏజ్కి వచ్చింది? 45కి వచ్చిందా, 55కి వచ్చిందా, 65కి వచ్చిందా? అలా క్వశ్చన్ అడిగినప్పుడు తన ఆన్సర్ ఏంటంటే రెగ్యులర్గా 45-50 ఇయర్స్ టైంలో వచ్చింది సార్, నాకు మాత్రం ఇప్పుడు 30-35 ఇయర్స్కే ఎందుకు వచ్చింది అని. సో వెరీ రైట్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో అంటే పేషెంట్ తనను తను సర్ది చెప్పుకోవడానికి సాటిస్ఫాక్షన్ కోసం నేను కరెక్ట్గానే ఫాలో అవుతున్నాను అయినా ఎందుకు వచ్చిందనే క్వశ్చన్ డాక్టర్ని అడుగుతారు. బట్ రివర్స్ క్వశ్చన్ మనం ఎప్పుడైతే కరెక్ట్ క్వశ్చన్ వాళ్ళని అడిగినట్టయితే వాళ్ళకి కరెక్ట్గా ఏరియాలో అది టచ్ అవుతుంది, అండ్ ఫర్దర్గా వాళ్ళు మారుతారా లేకపోతే హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతారా లేదా అనేది మనకు తర్వాత అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసే ఏరియాలో మాత్రం నేను చూసే పేషెంట్స్ 30 నుంచి 50 మధ్యలో ఉన్నారు. ఆల్ ఆర్ వర్కింగ్ సాఫ్ట్వేర్ పీపుల్, ఆర్ సాఫ్ట్వేర్ అని కాకుండా అదర్ అసలు యాక్టివిటీ లేని వర్కింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈనా గారు చెప్పినట్టు ఇప్పుడు యు ఆర్ వర్కింగ్ యాజ్ ఏ రిపోర్టర్. సో మీరు ఆన్ ఫీల్డ్ వెళ్ళి ఒకవేళ జర్నలిస్ట్ లాగా పనిచేసి యు ఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు యూ హ్యావ్ వెరీ యాక్టివ్ లైఫ్ స్టైల్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ వర్క్ అనేదే యు ఆర్ టేకింగ్ 8 hours ఆల్మోస్ట్ కూర్చొని చేస్తున్నాం కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఏం చేయాలి? మీ ప్రతి ఒక్కరికి చెప్పేది 30 minutes ఎక్సర్సైజ్ మీరు చెయ్యండి. అది బ్రిస్క్ వాక్ అయి ఉండొచ్చు, జాగ్ అయి ఉండొచ్చు, లేకపోతే రన్నింగ్ అయి ఉండొచ్చు. మీ ఏజ్ని బట్టి మీ ఓపికని బట్టి చేయండి అని చెప్తున్నాం టు కాంపెన్సేట్ దిస్. ఒకవేళ నేను ఆల్రెడీ యాక్టివ్ వర్క్ అనుకోండి, ఇప్పుడు డాక్టర్స్ ఏంటి రౌండ్స్కి వెళ్తారు, ఓపీ చూస్తారు, లేకపోతే చాలా వర్క్స్ ఉంటాయి. సో ఇలాంటప్పుడు మనం మీ లైఫ్ స్టైల్ ఏంటి దాన్ని బట్టి కౌంట్ చేసుకొని మీరు ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత డైట్ తినాలి తను చెప్పినట్టు మీ బాడీకి మీకే అర్థమైపోతుంది. అది ఆకలి అయినప్పుడే తినండి. ఇప్పుడు మన ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఏంటంటే ఇప్పుడు ఎనీ వన్ ఫ్యామిలీ పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయాలి, కరెక్ట్, ఎర్లీ బ్రేక్ఫాస్ట్, అది కరెక్ట్, అది ఐ యాక్సెప్ట్ దట్. కాకపోతే లంచ్ డిన్నర్ వచ్చే వరకు ఆ టైమింగ్స్ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వడం, ఎందుకు అట్లా ఫాలో అవుతున్నాం అనేది, మనం ఎంత తింటున్నాం అనేది మీరు కానీ ఇది ఆలోచించుకోవాలి. నాటుకుపోయిందండి. లేవగానే టీ, బిఫోర్ ద బ్రేక్ఫాస్ట్ టీలు కాఫీలు, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ, ఆ తర్వాత ఖచ్చితంగా గంట కొట్టగానే భోజనం, మళ్ళీ స్నాక్స్, నైట్ డిన్నర్. ఇదే తప్ప క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మనం ఎలా తీసుకుంటున్నాం, ఎంతవరకు తీసుకుంటున్నాం, కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటున్నామా లేదా అనే దాని మీద ఎంతవరకు దృష్టి పెడుతున్నారు, ఎంతవరకు అవేర్నెస్ ఉందనేది మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి. గాయత్రి గారు హలో, చెప్పండి. నమస్తే అండి. మాకు ఒక క్వశ్చన్ ఉందండి. చెప్పండి. అదే మీరు డయాబెటిక్స్ గురించి చూపిస్తున్నారు కదా, దాని మీద ఒక క్వశ్చన్. మా ఇంట్లో షుగర్ పేషెంట్స్ పెద్దవాళ్ళు ఉన్నారు. సో పెద్దవాళ్ళకి ఎలా షుగర్ డైలీ మానిటర్ చేసుకోవచ్చు? ఇదొకటేనండి, ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? అదేనండి, షుగర్ కంట్రోల్ అనేది పెద్దవాళ్ళు ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా మానిటర్ చేసుకుంటే బాగుంటది?
షుగర్ వ్యాధిలో కూడా మనం ముందున్నాం కాబట్టి షుగర్ కి సంబంధించి మనం పూర్తిగా మాట్లాడుతూనే ఉంటాం. మీరు మా ప్రోగ్రామ్ ని ఫాలో అవుతూ ఉండండి. మీ ప్రశ్నకు సమాధానం డాక్టర్ సుధీర్ గారు చెప్తారు. సుధీర్ గారు. నమస్తే అండి. మీరు అడిగిన క్వశ్చన్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో మనం మోర్ దాన్ 65 ఇయర్స్లో ఎలా షుగర్ మానిటర్ చేసుకోవాలనేది అడిగారు తను. సో ఇట్స్ అంటే కామన్, తను మేబీ ఏ గ్రాండ్ డాటర్ అయి ఉండొచ్చు. ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, మనము జనరల్గా డయాబెటీస్ రూల్ అవుట్ చేయాలంటే ల్యాబ్కి వెళ్తాము, వెళ్ళి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, HbA1c ఇవన్నీ చేపిస్తాం. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించింది ఏ రోజు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 to 12 hours ఆఫ్ ఫాస్టింగ్లో ఉండి మీరు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇస్తారు. ఇట్ ఈస్ ఎ సింగిల్ రీడింగ్. దాని మీద మనం బేస్ చేసుకొని డయాబెటీస్ ఒకవేళ డయాగ్నోజ్ అయింది అని అనుకోండి, మోర్ దాన్ 125 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటే దాన్ని వీల్ కన్సిడర్ యాజ్ ఎ డయాబెటీస్. దాన్ని మేము 5 years 10 years బ్యాక్ ఏంటంటే ఫాస్టింగ్ పోస్ట్ మీల్ బ్లడ్ షుగర్స్ని బట్టే మేము మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేసేవాళ్ళం. తర్వాత నెక్స్ట్ 5 yearsలో బాగా వాడకంలోకి వచ్చింది ఏంటంటే HbA1c అంటే ఏం లేదు, 3 months మీ యావరేజ్ బ్లడ్ షుగర్ 3 monthsలో మొత్తం యావరేజ్ తీసుకుంటే వచ్చేదాన్ని HbA1c అంటాము. అది 5.7 లోపల ఉంటే నార్మల్, 5.7 ఎక్కువ ఉంటే అబ్నార్మల్. పోనీ ఈ 3 టెస్టులు చేశాను నేను, ఆ పర్టికులర్ పేషెంట్కి ట్రీట్మెంట్ రాశాను. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే తను మెడిసిన్స్ వేసుకోవడం అదొకటి ఇంపార్టెంట్. అయితే వెదర్ ఆ మెడిసిన్స్ తగ్గట్టు డైట్ తను అడ్జస్ట్ చేసిందా లేదా, డైట్ కౌన్సిలింగ్ కూడా ఇంపార్టెంట్. డైటీషియన్ సైడ్ నుంచి, లేకపోతే డాక్టర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మనం ఉన్న పబ్లిక్లో డయాబెటీస్ డయాగ్నోజ్ అయినాక ఒక డాక్టర్ చూపించుకుంటాము, చూపించుకున్న తర్వాత మీరు వెళ్ళి ఒక డైటీషియన్ని కలవాలంటే యాక్సెప్టెన్స్ తక్కువ. ఇంకొక డాక్టర్కి వెళ్ళి చూపించుకోవాలా, ఇప్పుడు మీరే చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పండి నేను ఫాలో అవుతాను అనేది ఉంటుంది. సో డాక్టర్ సైడ్ నుంచి కూడా డైట్ కౌన్సిలింగ్ ఇస్తే కనుక కొద్దిగా షుగర్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఎక్సర్సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత చేయాలి, పోనీ డైటీషియన్ తన బాడీ టాలరేట్ చేయగలదా లేదా అని ఎట్లా డైట్ అడ్వైజ్ చేస్తుందో, ఇప్పుడు విజయ్ సార్ ఉన్నారు, తను ఏంటంటే మీ కార్డియాక్ స్టేటస్, రెస్పిరేటరీ స్టేటస్ని బట్టి మీరు ఎంతవరకు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనేది సార్ అడ్వైజ్ చేస్తారు. సో ఈ 3 రోల్స్, డాక్టర్ రోలు, ఒక ఫిజియోథెరపిస్ట్ రోలు, ఒక డైటీషియన్ రోలు, 3 డాక్టర్ ప్లే చేసినప్పుడు కొద్దిగా పబ్లిక్కి ఈజీగా అనిపిస్తుంది. ఇంకొకటి మేము చేయలేని కొన్ని కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి రెఫర్ చేస్తాం. ఇప్పుడు తను అడిగిన ఎగ్జాక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు HbA1c తర్వాత నెక్స్ట్ వీఆర్ యూజింగ్ గ్లూకోజ్ సెన్సర్స్. గ్లూకోజ్ సెన్సార్స్లో దట్ ఈస్ నథింగ్ బట్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. మీరు ఇప్పుడు ఒక 14 days 15 days గ్లూకోజ్ సెన్సార్ పెట్టుకొని 24/7 షుగర్స్ మానిటరింగ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు పేషెంట్ తిన్న తర్వాత 2 గంటలకు తన షుగర్ వాల్యూ ఆయన కళ్ళ ముందు ఉంటుంది. ఉన్నప్పుడు నెక్స్ట్ టైం తినేటప్పుడు అన్న ఆలోచించుకుంటాడు, నేను లాస్ట్ టైం ఇది ఉన్నప్పుడు నా షుగర్ 200 పైన వచ్చింది, ఇప్పుడు అట్లీస్ట్ నేను కొద్దిగా తక్కువ చేస్తాను అనేది పేషెంట్కి అండర్స్టాండింగ్ ఉంటుంది. అలానే ఇప్పుడు ఈ 24 hours రీడింగ్ ఫర్ 14 days అదే రిపోర్ట్ తెచ్చి డాక్టర్ దగ్గర పెట్టారనుకోండి, ఆ డాక్టర్ మొత్తం రీడ్ చేసి అసలు మీకు ఈ డ్రగ్ వద్దమ్మా, ఎందుకంటే మీకు ఓవర్ నైట్ షుగర్స్ తగ్గిపోతున్నాయి, లేకపోతే ఓవర్ నైట్ ఎక్కువ ఉంటున్నాయి అనేది డ్రగ్ చేంజెస్ అనేవి మనం అకార్డింగ్లీ చేసుకోవచ్చు. సో కాబట్టి తనకిచ్చే మేజర్ అడ్వైజ్ ఏంటంటే, ఇఫ్ పాసిబుల్ అట్లీస్ట్ 1 time గ్లూకోజ్ సెన్సార్, CGM కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ పెట్టుకుంటే దాన్ని బట్టి మనం ఇంకా బెటర్ మానిటరింగ్ చేయొచ్చు డయాబెటీస్కి. సో డయాబెటిక్ ఎందుకు వస్తుంది ఏంటనేది మనం డిస్కస్ చేసే ముందుగా ఒకసారి డైటీషియన్ దగ్గరికి వెళ్దాం. మీరేం చెప్తారు ఫాతిమా గారు, ఒక డయాబెటిక్ పేషెంట్కి వాళ్ళ మీల్ ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఆహారం మీద వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టాలి? సో డయాబెటిక్ డయట్లో మనం చూసేది ఏంటంటే, ఫస్ట్ గ్లూకోజ్ ఎట్లా ఉంది, బ్లడ్ షుగర్స్ ఎట్లా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి 200 300 400 ఎట్లా వెళ్తుందా, ఏ టైంకి వెళ్తుంది, అది ఇంపార్టెంట్. సో చాలామంది పేషెంట్స్కి లైక్ సార్ రైట్లీ సెడ్, నైట్ టైం తక్కువ అయిపోతుంది. సో బై ది ఎండ్ ఆఫ్ ద డే లైక్ పేషెంట్ అనుకోండి, పొద్దున తిన్నారు, మధ్యాహ్నం తిన్నారు, నైట్ టైం ఆకలి లేదు, తక్కువ తిన్నారు, కానీ మెడిసిన్స్ తీసుకున్నారు. సో నైట్ టైం హోల్ ఫాస్టింగ్, అది 6 hours 8 hours ఫాస్టింగ్లో మార్నింగ్ వచ్చేసరికి చాలా తక్కువ అయిపోతుంది.
హైపర్గ్లైసీమియా అంటే షుగర్ ఎక్కువ ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చు, హైపోగ్లైసీమియాకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మెయింటైనింగ్ షుగర్ విత్ డయట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్లీ మీరు డయట్ కోసం డైటీషియన్ దగ్గర వెళ్ళాలి. ఓకే, సో అకార్డింగ్ టు మీ హైట్ బట్టి, మీ యాక్టివిటీ బట్టి, మీ లైక్స్ అండ్ డిస్లైక్స్ బట్టి, మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక డయట్ ప్లాన్ చేసే ముందు. అది ఫస్ట్ ఫాలో అవ్వాలి. తర్వాతకి డయట్లో మెయిన్ షుగర్స్, సింపుల్ షుగర్స్ అంటే చక్కెర, బెల్లం, ఇవన్నీ కొంచెం తగ్గించాలి. స్వీట్ ప్రొడక్ట్స్, అంటే కార్బోహైడ్రేట్స్ మీరు తింటే, డయాబెటిక్ పేషెంట్స్కి మనం ఫస్ట్ చెప్పేది ఏంటంటే రైస్ మీరు తింటే మొత్తం బంద్ చేసేయండి, నేను అక్కడ విన్నా ఇక్కడ విన్నా, అట్లా లేదు. పోర్షన్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూస్తే అన్ని ఫుడ్ గ్రూప్స్లా, అంటే ఫ్రూట్స్ తీసుకోండి, వెజిటబుల్స్ తీసుకోండి, గ్రెయిన్స్ తీసుకోండి, పల్సెస్ తీసుకోండి, అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది ఏం క్వాంటిటీలో తీసుకోవాలి, అది మీకు బెస్ట్ ఏంటంటే మీకు డైటిషియన్ చెప్తుంది. సో మీరు రైస్ కూడా తీసుకోవచ్చు డయాబెటిక్ ఉన్నా సరే, కానీ ఒకవేళ మీ డయాబెటిక్ ప్లేట్లో 4 సెక్షన్స్ చేయాలి. మీ ప్లేట్ ఉంటుంది చూడండి, సర్కిల్ ప్లేట్లో 4 సెక్షన్స్ చేయాలి. 1 సెక్షన్ మీరు గ్రెయిన్స్ కోసం, అంటే రైస్, బ్రౌన్ రైస్, కొర్రలు, జొన్న రొట్టె, అవి అన్నీ కలిపి ఆ 1/4లోనే ఉండాలి. తర్వాతకి హాఫ్ సెక్షన్లో మీరు వెజిటబుల్స్, రా వెజిటబుల్ సాలెడ్స్ తీసుకోవాలి. మరి హాఫ్ సెక్షన్లో ప్రోటీన్స్, దాల్ అంటే పల్సెస్, పప్పులు, గింజలు, ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. తర్వాతకి హై ప్రోటీన్స్ అంటే లీన్ ప్రోటీన్స్, మీకు ఐరన్ దేని నుంచి వస్తుంది, లీన్ ప్రోటీన్స్, ఎగ్స్, ఫిష్, చికెన్, ఇవన్నీ 4 సెక్షన్స్లో ఇది ఉండాలి. దాంతోపాటు కాల్షియం రిచ్ ఫుడ్ డయట్ కోసం ఒక గ్లాస్ బటర్ మిల్క్ కానీ లో ఫ్యాట్ మిల్క్ ప్రిఫర్ చేయాలి. సో ఫైబర్ ఎక్కువ ఉంటే, మీరు తక్కువ రైస్ తీసుకుంటే వైట్ రైస్ కూడా డయాబెటిక్కి సేఫ్ అన్నమాట. సో పోర్షన్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూస్తున్న వాళ్ళకి డౌట్ రావచ్చు, ఆ మీల్ ప్లేట్ ని ఆ 4 సెక్షన్ గా ప్రతి మీల్ అట్లా మేము డిజైన్ చేసుకోవాలా? డిజైన్ చేయాలి, ప్రతి మీల్ వాళ్ళది ఆ విధంగానే ఉండాలి, బ్యాలెన్స్డ్ ఉండాలి. ఫైబర్ ఎక్కువ ఉంటే, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటే, ప్రోటీన్ ఎక్కువ ఉంటే షుగర్ బ్యాలెన్స్ లో ఉంటది. ఓకే, నిజంగానే మీరు చెప్పినట్టుగా డయాబెటిక్ అనగానే రైస్ తిట్టం మానేస్తారు, మిల్లెట్స్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. కంటైన్ కార్బ్స్. చాలా మంది ఏం చెప్తారు, డయాబెటిక్ అనగానే అన్నం తినడం మానేస్తే కంట్రోల్ అది ఎంతవరకు వస్తుందో డాక్టర్ గారు మీరే చెప్పాలి. కానీ రైట్, కాలర్ ఉన్నారు అనంతపూర్ నుంచి, లక్ష్మీకాంత్ గారు. హలో మేడం, నాకు క్యాన్సర్ ఉంది మేడం. థ్రోట్ క్యాన్సరా? ట్రీట్మెంట్ తీసుకున్నాను, అర్జును. ఓకే, ట్రీట్మెంట్ తర్వాత టానిక్ వాడతాను మేడం, అయినా కానీ నయం కాలేదు మేడం. టానిక్ వాడుతున్నారా? అవును మేడం. మీ డాక్టర్ గారు సజెస్ట్ చేశారండి అది వాడమని? అవును మేడం, చెప్పినారు. అయినా తగ్గట్లేదు అంటారు? అవును మేడం. థ్రోట్ క్యాన్సర్ అని డయాగ్నోస్ అయింది. ఆ తర్వాత ఆవిడకి టానిక్ ఏదో ఇచ్చారు డాక్టర్ గారు, అది వాడుతున్నారు, అయినా తగ్గట్లేదు. అది ఆవిడ డౌట్. అంటే అమ్మ, ఫస్ట్ థ్రోట్ క్యాన్సర్ అంటే చాలా రకాలు ఉంటాయి. అవి ఫస్ట్ అది ఏం క్యాన్సర్ అనేది మనకు తెలియాలి. ఇప్పుడు మీరు టానిక్ డాక్టర్ రాసింది అన్నారు కదా, సో అది టానిక్ ఏంటో తెలియాలి, దాన్ని బట్టి మనం హెల్ప్ చేయగలం. ఇంకొకటి ఏంటంటే డయాగ్నోసిస్ ఎగ్జాక్ట్ టర్మినాలజీ ఏంటి, దాన్ని బట్టి చెప్పగలిగితే వీ కెన్ ఆన్సర్ సంథింగ్, అదర్వైజ్ ఇట్ ఈస్ అనుకునే కష్టం. ఓకే, ఫైన్. డయాబెటీస్ గురించి మనం ఇందాక మాట్లాడుతున్నాం కదా, మీరు చెప్పండి, ఫిట్నెస్ విషయానికి వస్తే ఫిజియోథెరపిస్ట్గా డయాబెటిక్తో బాధపడుతున్న పేషెంట్ వాళ్ళ ఫిట్నెస్ ఏ విధంగా ఉండాలి? ఒక రైతు అనుకోండి, ఆయన డయాబెటిక్ అయితే నేను రోజు పొలానికి వెళ్తున్నా కదా, పొలంలో పనిచేస్తున్నాం కదా అంటే సరిపోతుందా? వాళ్ళకి అది సరిపోతుందా? లేదు ఇంకాస్త కష్టపడాలా? ఏం చేయాలి? అంటే జనరల్గా ఫిట్నెస్ అంటే మనం సన్నగా ఉండటం, ఫిట్గా ఉన్నామంటే సన్నగా ఉన్న వాళ్ళని ఫిట్గా ఉంటారని అనుకుంటాం. జనరల్గా ఫిట్గా ఉండటం, ఫిట్నెస్గా ఉండటం అంటే ఏంటంటే జాయింట్స్ ఆర్ మజిల్స్ ఫ్లెక్సిబుల్గా ఉండటం, అంటే ఏ పని చేసినా నొప్పులు రాకపోవటం, ఏ పనైనా సులువుగా చేయగలగటం అనేది ఫస్ట్ మార్కర్ ఫిట్నెస్ అనేదానికి. రెండోది, మనం ఏ పని చేసినా కొంత ఎక్కువ సమయం చేయగలిగిన ఆయాసం కానీ ఆర్ నీరసం కానీ త్వరగా రాకపోవడం కూడా ఫిట్నెస్తో వన్ ఆఫ్ ద ఇండికేటర్. రెండోది, ఫిట్నెస్ అంటే శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, ఫిట్నెస్ అంటే మెంటల్ హెల్త్ కూడా ఫిట్నెస్ కిందే వస్తుంది అనమాట.
అంటే స్ట్రెస్ లేకపోవడం కూడా ఫిట్గా ఉండటం ఒక పారామీటర్. సో డయాబెటీస్ విషయానికి వస్తే మెంటల్ హెల్త్ అంటే స్ట్రెస్ ఉండటం వల్ల కూడా డయాబెటీస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పానిక్ అయిన పేషెంట్ ఉంటాడు, చిన్న యాక్సిడెంట్ అయిన పేషెంట్ ఉంటాడు, సడన్గా ఎమర్జెన్సీకి తీసుకెళ్తే ఆయన బ్లడ్ షుగర్ మెజర్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది, అతను డయాబెటిక్ పేషెంట్ కాకపోయినా సరే. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే స్ట్రెస్లో ఉన్నవాళ్ళు, యాంగ్జైటీలో ఉన్నవాళ్ళు కూడా డయాబెటీస్ ఆ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఫిజికల్. ఫిట్నెస్ అంటే ఫిజికల్ ఒకటే కాదు, మెంటల్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు కానీ ఒక వర్కర్ ఎవరో ఉన్నారు, రోజంతా కష్టపడుతూ ఉంటారు. ఆయన ఫిట్గా ఉండటానికి ఏం చేయాలంటే, మేడం చెప్పినట్టుగా ఆయన పనికి తగ్గట్టు ఎంతైతే శ్రమ తగ్గట్టు ఆహారం తీసుకోవాలి మొదటగా. రెండోది, పని అనేది ఎక్సర్సైజ్ కింద రాదు. పని వేరు, చేసే పని వేరు, ఎక్సర్సైజ్ వేరు. ఎక్సర్సైజ్ అనేది మనం ఇందాక చెప్పినట్టుగా మానసికంగా స్ట్రెస్ ఉన్నా సరే దాన్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలని మెడిటేషన్ లాంటిది చేయటం ఒకటి. రెండవది, మన మజిల్స్ కానీ బోన్స్ కానీ గట్టి పడటానికి చేయాల్సిన ఎక్సర్సైజ్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటాం, అవి కానీ రోజులో కనీసం ఒక 1 hour వాక్ చేయడం కానీ, ఇవి ఎక్సర్సైజ్ కేటగిరీ కింద వస్తాయి అన్నమాట. పని చేయటువంటి ఆక్యుపేషన్, వాట్ ఎవర్ మనం చేసే ఫీల్డ్ వర్క్ కావచ్చు ఆర్ సిట్టింగ్ జాబ్ కావచ్చు, దాన్ని మనం అంచనా వేసుకుని రోజులో నేను 6 గంటలు కష్టపడుతున్నాను ఆల్రెడీ, ఇంకా నేను ఎక్సర్సైజ్ చేసేదే ఉంది అనేది అనుకోకూడదు. చాలామంది ఈ మిత్తులో ఉంటారు. బట్ పని వేరు, ఈ శారీరకంగా శ్రమపడి ఎక్సర్సైజ్ చేయటం వేరు. డాక్టర్ గారు, ఫిట్గా ఉన్నానని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, మెంటల్గా నేను ఫిట్గా ఉన్నాను, ఫిజికల్గా ఫిట్గానే ఉన్నాను, కానీ నడుస్తూ కింద పడిపోయాం, ఎక్కడో ఫ్రాక్చర్ అయింది. ఎందుకు జరుగుతుంది? అది శారీరకంగా ఆర్ మానసికంగా ఫిట్గా ఉన్నాను, బట్ నడుస్తుంటే సడన్గా పడిపోయాను, దెర్ ఈస్ ఎ ఫ్రాక్చర్. ఇది జనరల్గా 2 categories మనం చూస్తాం. ఒకటి జీరియాట్రిక్ పేషెంట్, అంటే 65-70+ ఉన్న వాళ్ళలో ఆ బోన్ డెన్సిటీ అంటాం, ఆ బోన్ డెన్సిటీ తగ్గటం వల్ల, బోన్ డెన్సిటీ జనరల్గా ఎందుకు తగ్గుతుంది? ఏజ్ ఫ్యాక్టర్. జనరల్గా వైట్ హెయిర్ ఎలా అయితే ఉంటుందో, బోన్కి కూడా డీజనరేషన్ అయ్యే ఇది ఉంటుంది అన్నమాట. మనం శారీరకంగా ఎక్సర్సైజ్ చేయకపోయినా, లేకపోతే సరైన న్యూట్రిషన్ తీసుకోకపోయినా బోన్ డెన్సిటీ అనేది థిన్ అవుతుంది. ఒక స్టడీ ప్రకారం ఎవ్రీ 10 yearsకి మజిల్ స్ట్రెంగ్త్, బోన్ కెపాసిటీ 10% తగ్గుతూ ఉంటుంది అనమాట యాజ్ వీ గ్రో. సో రిస్క్ వీళ్ళ ఎల్డర్లీ జీరియాట్రిక్ పాపులేషన్లో ఎక్కువ ఉంటుంది, ఈ మధ్య ఈవెన్ టీనేజర్స్లో ఎక్కువ ఉంటుంది. సో రైట్ న్యూట్రిషన్, రైట్ ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ ఆర్ ఆస్టియోపీనియా అంటాం, ఈ 2 కండిషన్స్ వల్ల ఈజీగా చిన్న హైట్ నుంచి కింద పడినా సరే ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సరిగ్గా తింటున్నాను రోజు నేను, వాట్ ఎవర్ 2 times 3 times, నేను నాకేమీ ప్రాబ్లమ్స్ లేదు, బట్ చిన్న దెబ్బ తగిలినా రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది, ఆర్ నేను చిన్న హైట్ నుంచి పడినా సరే ఫ్రాక్చర్ అయిపోతుంది. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. సుధీర్ గారు, చెప్పండి. విటమిన్ల లోపం ఎందువల్ల ఎక్కువగా వస్తుంది ఈ మధ్య, మనం ఎందుకు ఎక్కువగా చూస్తున్నాం? అంటే ఇందాక మీరు చెప్పారు క్యాన్సర్, డయాబెటిక్ 50 ఏజ్లో వచ్చింది, కానీ ఇప్పుడు 30లోనే మనం చూస్తున్నాం. కానీ విటమిన్ల లోపం 10 ఏళ్ల వాళ్ళలో కూడా చూస్తున్నాం. డయాబెటిక్ పేషెంట్స్ ని కూడా మనం 10 ఏళ్ల పిల్లల్లో, ఇంకా ముందు 8 years 7 years పిల్లల్లో కూడా కొన్ని కేసెస్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అసలు? ఇప్పుడు మన డైట్ని అబ్జర్వ్ చేసినట్టయితే, ఒకప్పుడు మనం కూరగాయల భోజనాలు ఎక్కువ తినేవాళ్ళం, పండ్లు ఎక్కువ తినేవాళ్ళం. ఇప్పుడు పండ్లు అనేవి అంటే ఏదో తినాలి కాబట్టి తింటున్నాం, లేకపోతే డైటీషియన్ అడ్వైజ్ చేసిందని తింటున్నాం తప్పితే ఆ ఫ్రూట్స్ అనే కాన్సెప్ట్ అనేది పోయింది అసలు. కూరగాయలది కూడా లేదు. ఇప్పుడు మనం ఏదైతే నాన్ వెజ్ తింటున్నామో, ఈవెన్ నాన్ వెజ్ ఏదైతే ఇప్పుడు బాయిలర్ కోళ్ళు ఉన్నాయి, ఫార్ములా ఫీడ్ ఇచ్చి మనము బ్రాయిలర్ కోడ్ని పెంచుతాం. ఎప్పుడైతే మీరు ఆన్ ఫార్ములా ఫీడ్లో అవి గ్రో అవుతున్నాయో, వాటి బాడీలో కూడా ఉండాల్సిన విటమిన్స్ అవి ఇవి ఉండవు. పోనీ కొంతమంది యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్ అట్లాంటివి కూడా ఇచ్చి గ్రోత్ పెంచడానికి మనం ట్రై చేస్తున్నాం. అలాంటప్పుడు నాన్ వెజ్లో మనం ఇప్పుడు ఏం చెప్తాము, మీకు ప్రోటీన్ కావాలని అంటే మీరు నాన్ వెజ్ తినేసేయండి అని. కాకపోతే మనం తినే నాన్ వెజ్ కూడా ఎంత జెన్యూన్గా ఉంటుంది. ఇప్పుడు నాటుకోళ్ళు తినాలా, బ్రాయిలర్ కోళ్ళు తినాలా, అసలు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇందులో ఏంటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళ ఒపీనియన్ ప్రకారం తింటున్నాం. దాంట్లో ఏమవుతుంది అని అంటే, వితౌట్ గైడెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ లేకపోతే స్పెషలిస్ట్ ప్రకారం మన ఓన్ డైట్ మనం ఫాలో అవుతున్నాం. దానివల్ల మెయిన్ విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద విటమిన్స్ ఉండేవి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఉంటాయి, ఫ్రూట్స్లో ఉంటాయి. ఈ 3 మనం అసలు
ఎప్పుడో మనకి ఎప్పుడన్నా సడన్గా January 1 వచ్చేసి నేను మంచి డైట్ ఫాలో అవ్వాలని ఆ రోజు ఫిక్స్ అయ్యి ఒక 10 రోజులు ఫాలో అయ్యి తర్వాత ఆపేస్తున్నాం. అంటే అదేదో 10 రోజులు ఫాలో అయ్యి వదిలేసేది కాదు. ఎవ్రీడే కన్సిస్టెంట్గా మనం అది ఫాలో అయితేనే ఈ విటమిన్ లోపము, విటమిన్స్ అనే కాదు మినరల్స్, మల్టీ మినరల్స్ అంటాము, జింక్, మోలిబ్డినం, మాంగనీస్, కాపర్, ఇవన్నీ ఏవైతే మినరల్స్ కూడా మన ఇమ్యూనిటీకి మెయిన్గా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఫెర్టిలిటీకి కూడా ఇంపార్టెంట్. ఫెర్టిలిటీ రేట్ ఇంక్రీజ్ కావాలన్నా కానీ ఇవన్నీ ఇంపార్టెంట్. సో మనం తినే ఫుడ్ ఎంత జెన్యూన్, ఇప్పుడు ఆర్గానిక్ అంటున్నాము, అసలు మనం సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ట్రేస్ చేయలేకపోతున్నాం. వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ ఆర్గానిక్ ఫుడ్ ఆల్సో. కాబట్టి మనం వీ నీడ్ టు థింక్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ నాట్. ఒకవేళ అర్థం కాకపోతే ఒక స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి స్పెషల్గా డైట్ ఇదేలా తినాలి మేడం, అదేలా అని కనుక్కొని తినాలి. నెక్స్ట్ మెయిన్ డెఫిషియన్సీ, ఇప్పుడు అందరికీ వైడ్ స్ప్రెడ్గా ఉన్న డెఫిషియన్సీ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ. విటమిన్ డి డెఫిషియన్సీ కెన్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్, మీరు అన్నట్టు క్యాన్సర్ కూడా, ట్యూబర్కులోసిస్. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎగ్జాంపుల్ మేము ద లాస్ట్ 10 years స్టడీస్లో మెయిన్గా చెప్పేది ఏంటంటే టీబీ పేషెంట్స్ ఎందుకు వస్తుంది, వీళ్ళకి ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది అని రీసెర్చ్ చేస్తే కనుక చాలామంది పేషెంట్స్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నారు. సో అది ఎట్లా వస్తుంది? ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ గురించి మనం మాట్లాడదాం సార్. కాలర్ ఉన్నారు గద్వాల్ నుంచి, లక్ష్మి గారు. చెప్పండి లక్ష్మి గారు, మీరే చెప్పాలి, మీకేంటి, ఏ సమస్య ఉంది? డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. అదా మేడం, మాకు నమస్కారం మేడం. ఈ కాళ్ళ నుంచి తొడలు ఉన్నాయి కదా, అదే మేడం మాకు ఇక్కడ పాదాల వరకు నొప్పులు మేడం. నరాలు పట్టేసినట్టు అవుతుంటది. నడిచిన పని చేసిన పని మేము రెగ్యులర్ గా చేస్తాం మేడం. ఏం పని చేస్తారు మీరు? చేనుల పని చేస్తుంటాం మేడం. ఇప్పుడు కూడా చేనులోనే ఉంటాం ఎక్కువ. ఇప్పుడు వచ్చిన చేనుకా నుంచి చిన్న నెంబర్ చూసుకోవచ్చు. చేనుల పని చేస్తాం మేడం. మామూలుగా శనగలు, మినపగడ్డలు, జిమ్ములో పోతుంటాం. అట్లా నరాలు అంతా పట్టేసినట్టు అయితే మేడం. ఈ తొడలు నొప్పులు ఎక్కువ ఉంటాయి మేడం. కాళ్ళల్లో నరాలు నొప్పి, అదే ప్రాబ్లం మేడం మాకు. ఓకే అండి, డాక్టర్ గారు మీ ప్రశ్నకు సమాధానం ఇస్తారు. మీ ఏజ్ ఎంతమ్మా? చేతులు పాదాలు కూడా నొప్పులు ఉంటాయి మేడం. అరికాళ్ళు కూడా. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 56 ఉంటాయి సార్. 56 ఉంటాయి. ఇప్పుడు మీరు చేనులో పని చేయడం అంటే మీరు ఎక్కువ వంగి పని చేస్తుండే ఉంటది కదా. సో తను అడిగే డౌట్, షీస్ 56 years కదా, 56 ఏళ్ళు ఉన్నాయి. 56 ఏళ్ళు అప్పుడు ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఉంటారు. 45-50 తర్వాత మెన్సెస్ ఆగిపోతాయి. ఎప్పుడైతే మన బాడీలో ఓవరీస్ అనేవి వీకెన్ అవుతూనే ఉంటాయో 45 years తర్వాత ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దానివల్ల ఏంటంటే ఫీమేల్లో ద బోన్ స్ట్రెంగ్త్ ఉండడానికి ద మెయిన్ రీజన్ ఈజ్ ఈస్ట్రోజన్. దానివల్ల తనకు బోన్ స్ట్రెంగ్త్ తగ్గి ఉండొచ్చు. ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు చైన్లో పని చేస్తున్నారు, రైట్ డైట్ తీసుకుంటున్నారా లేదా, అంటే విటమిన్స్ అన్ని కవర్ అవ్వడానికి, లేకపోతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు, B12 డెఫిషియన్సీ ఉండొచ్చు. కొంతమందికి చైన్లో కామన్గా మనం వంగే పని చేయాలి, ఏ పని చేసినా. అప్పుడు ఏమవుతుంది అని అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ బయటకు వస్తుందో దాని పక్కన నరాలు కంప్రెస్ అయ్యి ఆ నరం కాలు దాకా పాకే గుంజే అవకాశం ఉంటుంది. సో అందుకని తనకు బేసిక్గా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని ఎగ్జామిన్ చేసిన తర్వాత తనకు అవసరమైన టెస్ట్లు ఏంటో రాసుకొని దేంట్లో తక్కువ ఉంది, ఇది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకొని ట్రీట్ చేయాలి. అంటే అది తను చెప్పింది ఒక నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్, దాన్ని బట్టి మనం ఏమి కంక్లూడ్ అవ్వలేము. కాకపోతే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎగ్జామిన్ చేయించుకొని కరెక్ట్ టెస్టులు చేయించుకొని మనం వీ కెన్ ట్రీట్. 50 ఏళ్ల వయసు కాబట్టి లక్ష్మి గారు ఒకసారి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒక హాస్పిటల్కి వెళ్ళి మంచి డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు కొన్ని టెస్టులు చెప్తారు, ఏమేమి టెస్టులు చేయించుకోవాలో. ఆ టెస్టులు చేయించుకుంటే సమస్య ఏంటో తెలిసిపోతుంది. దానికి తగ్గట్టుగా మందులు వాడితే ఆ నొప్పి అనేది తగ్గిపోద్ది. అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ లేడీస్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది? ఈస్ట్రోజన్ హార్మోన్
అంటే మన ఫీమేల్ బాడీకి చాలా కాంప్లెక్స్ అన్నమాట. వీ హ్యావ్ టు గో త్రూ సర్టెన్ సైకిల్స్ త్రూ 10 days, every 10 days. సో ప్రతి 10 day సైకిల్ ల్యూటల్ ఫేజ్ ఉండండి, ఓవ్యులేషన్ ఫేజ్ ఉండండి, వేరే రకాల ఫుడ్ తీసుకోవాలి. అంటే మ్యాక్సిమంగా ఫోకస్ చేసేది ఏంటంటే నట్స్ అండ్ సీడ్స్. సో ఇప్పుడు చాలా అంటే మీడియా వల్ల చాలా అవేర్నెస్ వచ్చింది. ఎస్ట్రోజన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి, మంచి హార్మోన్స్ ఉండడానికి ఏం తీసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఓకే, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, ఈ అంటే కాంప్లెక్స్ గ్రెయిన్స్ అంటే మనది బొబ్బర్లు, శనగలు, పెసర్లు, ఈ అన్నిట్లో కాంప్లెక్స్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. దట్ ఈస్ బెస్ట్, గుడ్ ఫర్ ఫీమేల్ హెల్త్. అందుకు మనం డైలీ హ్యాండ్ఫుల్గా నట్స్ అండ్ సీడ్స్ కంపల్సరీ ఇంక్లూడ్ అవ్వాలి డయట్లో. మఖానాస్, ఇంకా చాలా అంటే అందరికీ తెలుసు ఇంపార్టెన్స్ ఏంటి అంటే అందులో ఫ్యాట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, ఐరన్ ఉంది, ఫోలిక్ యాసిడ్ ఉంది. ఈ అన్నిట్లో మీరు కంపల్సరీ ఫోకస్ అవ్వాలి. అయితే అఫోర్డ్ చేసే వాళ్ళేమో మీరు చెప్పిన మఖానా గానీ బొబ్బర్లు, శనగలు, అవన్నీ అఫోర్డ్ చేసిన వాళ్ళు తింటారు. తినని అంటే ఆ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇప్పుడు ఊర్లోంచి వాళ్ళు కాల్ చేశారు, వాళ్ళు చూస్తున్నారు, అవిసి గింజలు తినాలి అని అంటే ఏం తినాలి? రోజుకు ఒక గుప్పెడు పల్లీలు తింటే సరిపోతుందా? నువ్వులు తింటే సరిపోతుందా? పప్పులు ఏమన్నా తిని అందులో కూడా ఉంటాయా? చూస్తున్న వాళ్ళకి అదే డౌట్ వస్తుంది. మీరు చెప్పారు మేడం పంకిన్ సీడ్స్ అంటే ఏమో మాకు తెలియదు, హైదరాబాద్ దాకా వచ్చి మేము కొనుక్కోలేము, ఏం చేయాలి మరి, ఏం తినాలి మేము అని వాళ్ళకి అనిపిస్తుంది. అవి చెప్పడానికి చాలా కాంప్లెక్స్ వర్డ్స్ అన్నమాట. కానీ గుమ్మడికాయ తెలుసా? అందులో బీన్స్ ఉంటాయి గ్రీన్ కలర్ది, అది పంకిన్ సీడ్స్. నువ్వులు, తిల్ అంటాము, వెరీ కామన్. అవిసి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ చాలా కామన్, వెరీ లెస్ కాస్ట్. ఇంకా మీరు అవి అన్ని రోస్ట్ చేసి ఒక జార్ మీద పెట్టండి. 100 grams ఈచ్ తీసుకొని నువ్వులు, పల్లీలు, గింజలు అన్ని మిక్స్ చేసి రోస్ట్ చేసి పౌడర్ లాగా లేదంటే ఒక ఎయిర్ టైట్ జార్ లో పెట్టి డైలీ 2 spoons తీసుకోండి చాలు. ఇంకా ఖచ్చితంగా తీసుకోవాలంటారు. అయితే ఒకసారి నేను డైటిషియన్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే మందులు వాడకుండా ఈ డైట్ లోనే వాళ్ళకి కావాల్సిన అదంతా రావచ్చు అంటారు? వైటమిన్ డి అంటే డయట్, విటమిన్ డి డయట్ అంటే అండి మన రీజన్ లో ఉండేది విటమిన్ డి యాక్చువల్ గా ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంది. ఫస్ట్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి సన్లైట్. సో ముందు మనం సన్లైట్ కి ఎక్స్పోజ్ ఉండేవాళ్ళు, అంటే మన యాన్సిస్టర్స్, మన గ్రాండ్ ఫాదర్స్. కానీ ఇప్పుడు మన చేసేది డ్యూటీస్, స్టడీస్లో దెర్ ఇస్ నో సన్ ఎక్స్పోజర్, బయటకి ఎండలో కూర్చోడం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఫుడ్ సోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఫుడ్ సోర్సెస్ మనం చూస్తే కూడా న్యాచురల్గా ప్రజెంట్ ఉండేది ఎగ్ యోక్లో ఉంటుంది, సెకండ్ మష్రూమ్స్లో ఉంటుంది. వెజిటేరియన్స్కి ఏంటి మరి, ఎక్కడి నుంచి వస్తుంది? సో అది మ్యాక్సిమంగా మనం ట్రై చేసేది ఏంటంటే ఇప్పుడు చాలా బ్రెడ్స్ కానీ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ అండ్ ఫార్టిఫైడ్ అంటే వాళ్ళు అడిషనల్గా యాడ్ చేస్తున్నారు విటమిన్ డి ఫుడ్లా. సో మేక్ ష్యూర్ వెన్ యూర్ ఈటింగ్, మీరు ఏదైనా తీసుకుంటే లేబుల్స్ చూసుకోవాలి. ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలండి. మార్నింగ్ 7 to 9 మధ్యలో అట్లీస్ట్ 30 minutes సన్ ఎక్స్పోజర్ కంపల్సరీ ఉండాలి. దట్ విల్ ఇనిషియేట్ వైటమిన్ డి ప్రాసెస్ ఇన్ అవర్ బాడీ. అందరికి వచ్చే క్వశ్చన్ అదే అన్నమాట. వైటమిన్ డి అనగానే ఎండలో కూర్చోవాలంటారు, ఏ టైం కూర్చోవాలి? టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. కూర్చోవాలా, ఈవినింగ్ కూర్చోవాలా అని అడుగుతూ ఉంటారు. అది అంటే మనం స్టడీస్కి వెళ్తే ఎండలో కూర్చోవడం, ఎండలో వర్క్ చేయడం చాలా స్పెసిఫిక్ టైమింగ్లో ఉంటాయి. అంటే మార్నింగ్ అప్పుడు అంత యూవీబీ రేస్ ఉండవు. సో అప్పుడు మార్నింగ్ మన ఏరియా టైం చూస్తే దిస్ రీజన్, సౌత్ ఇండియా రీజన్, మీరు మార్నింగ్ 7 o'clock నుంచి 9 o'clock దాకా అట్లీస్ట్ 30 minutes వేరింగ్ వెరీ లెస్ థిన్ క్లోత్స్, మ్యాక్సిమంగా నాట్ డార్క్ క్లోత్స్, వైట్ క్లోత్స్ వేసుకొని అట్లీస్ట్ 15 to 20 minutes ఎక్స్పోజర్ చేస్తే చాలు. డైలీ అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే, వీక్లో 4 times అయినా పర్లేదు, కానీ దేర్ షుడ్ బి సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్. ఓకే, ఫుడ్ సోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో రీడ్ యువర్ లేబుల్స్, గెట్ యువర్ సప్లిమెంట్స్, టాక్ టు యువర్ డైటీషియన్, టాక్ టు యువర్ డాక్టర్. డైలీ రికమెండేషన్ ఇస్ 600 to 800 international units per day. సో టాబ్లెట్స్ వస్తాయి, సప్లిమెంట్స్ వీక్లీ వన్స్ అలా తీసుకోవచ్చు. ఓకే,
6 weeks దాకా కోర్స్ ఉంటుంది. తర్వాతకి మీరు 3 months ఫ్రీగా ఉంటారు. సో సప్లిమెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. రీడ్ యువర్ లేబుల్స్. మేక్ ష్యూర్ ఇఫ్ యూర్ నాన్ వెజిటేరియన్ ఎగ్స్ కానీ మష్రూమ్స్ కానీ కంపల్సరీ ఉండాలి డైట్లో. సుధీర్ గారు, ఒక జనరల్ ఫిజిషియన్ గా మీరు ఏ వయసు వాళ్ళలో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ గమనిస్తున్నారు? అంటే కొన్ని అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే పొద్దుట వచ్చే సన్ రైజ్ లో ఎక్స్పోజ్ కాని వాళ్ళలో ఎక్కువగానే కనబడుతున్నా కూడా పొలంలో పనిచేసే రైతుల్లో కూడా కొంతమందిలో ఈ డెఫిషియన్సీ గమనిస్తున్నాము అని చెప్తోంది. మరి ఎలా? సో ఇప్పుడు హీనా గారు చెప్పినట్టు సన్లైట్ ఎక్స్పోజర్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ సన్లైట్ దోస్ యూ కెన్ ఎక్స్పోజ్ టు యూవీ రేస్, బీ రేస్, దానివల్ల ప్రొడక్షన్ అవుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మినిమల్ క్లోతింగ్ ఉండాలి. సో ఒకప్పుడు సన్ బాత్ అని చేసేవాళ్ళు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎండ తగలదు, అది ఫాలో అయితే విటమిన్ డి వస్తుందని చేసేవాళ్ళు. మన కల్చర్లో అది లేదు. కానీ అట్లీస్ట్ వీఆర్ లివింగ్ అగెనెస్ట్ నేచర్. ఇప్పుడు అలవాట్లని మనం బాగా ఆఫ్ చేసుకుంటున్నాం కాబట్టి సన్ బాత్ ని కూడా తీసుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చేసామేమో. వచ్చింది. ఇప్పుడు మనం ఇండస్ట్రియలైజేషన్ అయింది కాబట్టి మనకు కూడా అదే పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉంది యాక్చువల్లీ. కాకపోతే మనం ఏంటంటే ఇంకా ఆ రేంజ్కి వెళ్ళలేదు. అట్లీస్ట్ ఇప్పుడన్నా జాగ్రత్త పడితే కొద్దిగా బెటర్ లైఫ్ స్టైల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం పడుకునేది ఎప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 o'clock, 12 o'clock, లేకపోతే 1 o'clock. లేచేది 8 అప్పటి వరకు సన్లైట్ ఏదైతే మనం ఎక్స్పోజ్ అయ్యేది అది డేంజరస్. ఇప్పుడు దానికి స్కిన్ ఎక్స్పోజ్ అయితే ర్యాషెస్ రావచ్చు, కొంతమంది కంటిన్యూస్ ఎక్స్పోజర్ అయితే క్యాన్సర్స్ కూడా రావచ్చు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి ఫస్ట్ మీరు చేయాల్సింది స్లీప్ అట్లీస్ట్ 10 o'clock. 9 o'clock అంటే ఇంపాసిబుల్. ఊర్లలో కూడా పడుకోవడం లేదు ఈ టీవీలు అన్నీ వచ్చిన తర్వాత. సో ఎర్లీ బెడ్ టైం తీసుకుంటే కనుక దెన్ యూ కెన్ మార్నింగ్ తొందరగా లేచి మనం ఇప్పుడు థ్రెడ్మిల్ చేస్తాం. థ్రెడ్మిల్ చేసి థ్రెడ్మిల్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఎక్కడో ఒక మూలకు పెట్టుకొని థ్రెడ్మిల్ చేస్తాము. సో నేచర్ అనేది ఎక్కడ ఉంది? చెట్లు అనేవి ఎక్కడ ఉన్నాయి? ఎండ ఎక్కడ కొడుతుంది? అది లేదు. సో మనం వాకింగ్ చేసినా, రన్నింగ్ చేసినా, జాగింగ్ చేసినా యూ గెట్ ఎక్స్పోజ్ టు నేచర్, సన్లైట్ కానీ చెట్లకు కానీ అట్లా. అప్పుడు మీకు ప్రాపర్ ఆక్సిజన్ లభిస్తుంది చెట్ల మధ్యలో ఎక్సర్సైజ్ చేస్తే కనుక. ఇప్పుడు యోగా చేయమంటే ఒక మ్యాట్ వేసుకొని చెట్ల మధ్యలో వేసుకొని అందరూ ఎందుకు చేస్తారు అంటే కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకొని మనకు ఆక్సిజన్ అందిస్తుంది చెట్లు. అట్లనే మనకు ఎర్లీ మార్నింగ్ సన్లైట్ వస్తుంది. అదొకటైతే మీరు అన్నట్టు ఆల్రెడీ ఎండలో పనిచేసే వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఫస్ట్ స్కిన్ కింద మనకు కొలెస్ట్రాల్ లేయర్ ఉంటుంది, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం. దాంట్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉన్నట్టయితే కనుక ఎప్పుడైతే సన్లైట్ మనకు స్కిన్ మీద హిట్ అయిన తర్వాత దిస్ కొలెస్ట్రాల్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ విటమిన్ డి. సో ఇప్పుడు మన బాడీలో ఏమవుతుందంటే గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయింది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా ఆర్గన్స్లో అక్యుములేట్ అయి ఉంటుంది. లైక్ గుండెకి సప్లై చేసే రక్తనాళాలలో బ్లాకేజెస్ రావడం, ఇట్లాంటి. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ అంటాము, గుడ్ కొలెస్ట్రాల్ని హెచ్డిఎల్ అంటాము. సో నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ తర్వాత నేను హీనా గారిని అడిగేది ఏంటంటే హెచ్డిఎల్ ఇంప్రూవైజ్ చేసే ఫుడ్స్తోని సైమల్టేనియస్గా సన్లైట్ ఎక్స్పోజర్ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ అట్లా ఏమన్నా విటమిన్ డి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయినా కానీ ఇంప్రూవ్ అవ్వట్లేదు, సరిపోవట్లేదు అంటే దెన్ వీ కెన్ గో ఫర్ సప్లిమెంటేషన్. సో హెచ్డిఎల్ ఇంప్రూవింగ్ ఫుడ్స్ తను చెప్తే దాన్ని బట్టి వ్యూవర్స్ డైట్ ఫాలో అయ్యే ఛాన్స్. బిఫోర్ దట్ కాలర్ ఉన్నారు, ఆవిడ మాట్లాడి మనం డిస్కస్ చేద్దాం. గద్వాల్ నుంచి. హలో మేడం, మా మమ్మీకి తిమ్మిర్లు ఉన్నాయి మేడం. తిమ్మిర్లు అంటే ఒళ్ళంతా తిమ్మిర్లు వస్తున్నాయా, కాళ్ళకు వస్తున్నాయా, చేతులకు వస్తున్నాయా? క్లియర్ గా చెప్పండి. ఒళ్ళంతా ఉన్నాయి మేడం, ఒళ్ళంతా మొత్తం ఫేస్కి, నాలుకకి అంతా ఉన్నాయి మేడం. ఓకే, డాక్టర్ గారు మాట్లాడతారు. మీ అమ్మగారి వయసు ఎంతమ్మా? అమ్మగారి 35 ఉంటుంది. ఎంత? 35 years. ఓకే. సో తిమ్మిర్లు అనేవి ఏంటంటే ఇప్పుడు నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఇది. సో మన నరాలు ఇప్పుడు సెన్సిటివిటీ అనేది ఒకటి ఉంటుంది. మనం పెయిన్ కొద్దిగిస్తే ఎక్కువ రియాక్ట్ అవుతుందా, లేకపోతే అసలు ఇచ్చినా రియాక్ట్ కావట్లేదా అనేది ఉంటుంది. దాన్ని మనం న్యూరోపతి కింద కన్సిడర్ చేస్తాం. న్యూరోపతి అనేది న్యూట్రిషనల్ ఉంటుంది, హార్మోనల్ కూడా ఉంటుంది. న్యూట్రిషనల్ చెప్పినట్టయితే మొత్తం విటమిన్స్ చుట్టూ తిరిగేది రెండే, విటమిన్ B12 అండ్ విటమిన్ డి. ఈ రెండు డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు ఈ బాడీ మొత్తం తిమ్మిర్లలాగా రావడం, జస్ట్
కొద్దిగా టచ్ చేయగానే హైపర్ సెన్సిటివిటీ టైప్ ఆఫ్ పెయిన్ రావడం ఇలా ఉంటుంది. నెక్స్ట్ హార్మోనల్ అంటే 35 ఇయర్స్లో పాసిబిలిటీస్ ఏమిటి అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకు హైపోథైరాయిడిజం అంటాం. అంటే థైరాయిడ్ ఫంక్షన్ తక్కువ ఉన్నప్పుడు కూడా తిమ్మిర్లు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకటి న్యూట్రిషనల్, నెక్స్ట్ హార్మోనల్. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే డయాబెటీస్. ఒకవేళ తను 35 అంటే ఇప్పుడు 35 ఇయర్స్లో అది రాదు అనేది కూడా లేదు. తను ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవుతుందో, ఏం చేస్తుందో మనకు తెలియదు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటుందో తెలియదు. సో నా ఒపీనియన్ ఏంటంటే అట్లీస్ట్ డయాబెటీస్ ఉందా లేదా, థైరాయిడ్ ఉందా లేదా, విటమిన్ డి B12 డెఫిషియన్సీ ఉందా లేదా చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం ఫర్దర్గా ట్రీట్ చేయొచ్చు. గుంటూరు నుంచి కాలర్ ఉన్నారండి, Yeah. లలిత గారు. హలో నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. షుగర్, నా ఏజ్ 75 అండి. షుగర్ కి అరికాళ్ళు నొప్పులకి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా, కాంబినేషన్ సంబంధం ఉంటుందా? సో మనం ఇప్పుడు జస్ట్ డిస్కస్ చేసింది అదే కాన్సెప్ట్ చేసినాం మేడం. అందులో ఏంటంటే ఇప్పుడు గ్లవ్ అండ్ స్టాకింగ్ న్యూరోపతి అంటాం. దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే మనం ఇప్పుడు గ్లవ్స్ వేసుకుంటే చేతులు ఇక్కడ వరకు వేసుకుంటాం, సాక్స్ వేసుకుంటే సాక్స్ లెవెల్ వరకు. ఈ డయాబెటీస్లో ఉండే న్యూరోపతిని ఆ ఏరియాలో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, అంటే నరాలు. ఎప్పుడైతే మనకు షుగర్ లెవెల్స్ బాడీలో పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ షుగర్ పోయి ఆ నరాల్లో ఉండే ప్రోటీన్తో బైండ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మెల్లగా నరాలు అనేవి నార్మల్ నుంచి ఈ ప్రోటీన్ బైండ్ విత్ గ్లూకోజ్ లాగా తయారైపోయి మందంగా తయారవుతాయి. దానివల్ల ఏంటంటే కొంతమందికి ఏమో మొద్దు బారినట్టు ఉండడం, కొంతమందికి తిమ్మిర్లు రావడం. అంటే 2 టైప్స్ ఆఫ్ న్యూరోపతి ఉంటుంది, యాక్టివ్ న్యూరోపతి అండ్ ప్యాసివ్ న్యూరోపతి అంటాం. కొంతమందికి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి అలాంటివి ఉంటాయి. దీనికి ప్రివెంట్ చేయాలంటే బెస్ట్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ ఉండాలి. అంటే అట్లీస్ట్ HbA1c బిలో 6.5 6.4 లెవెల్లో మెయింటైన్ చేసుకోవాలా. ఇంకొకటి డయాబెటిక్ ఫుట్వేర్ అంటాం. ఫుట్వేర్ ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా ఎండలో కూడా కొన్నిసార్లు బండల మీద కూడా నడిచినప్పుడు నార్మల్ వ్యక్తికి అంతేం కాదు, కానీ డయాబెటీస్కి ఏమవుతుందంటే వాళ్ళకి అబ్నార్మల్ సెన్సేషన్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు పెయినే తెలియదు, అది ఎంత టెంపరేచర్ ఉంది, ఎంత వేడి ఉంది అనేది తెలియకుండా దే విల్ వాక్ ఆన్ దట్ ఫ్లోర్. అలాంటప్పుడు ఏమవుతాయంటే అక్కడ అల్సర్స్ రావడము, అక్కడ ఇంజరీస్ జరగడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రివెంట్ అంటే న్యూరోపతి ఆల్రెడీ వచ్చిన తర్వాత ప్రివెంట్ చేయాలి అని అంటే కనుక స్ట్రిక్ట్ డయాబెటీస్ కంట్రోల్. వచ్చిన తర్వాత కొత్త ప్రాబ్లమ్స్ రావద్దు అని అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు కస్టమైజ్డ్ ఫుట్వేర్ ఉంటుంది, డయాబెటిక్ ఫుట్వేర్ అని, టు ఇంప్రూవ్ యువర్ బ్లడ్ సప్లై ఓవర్ ద సోల్, లేకపోతే నర్వ్ సెన్సిటివిటీ పెంచుకోవడానికి ఆ ఫుట్వేర్ని వాడుకోవాలి. సైమల్టేనియస్లీ మెడికల్ టెస్టులు చేసుకొని మనకు స్ట్రిక్ట్ కంట్రోల్ ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఫీమేల్స్లో ఇలా అయితే, మేల్స్లో కామన్గా ఇంకొక హ్యాబిట్ ఏంటంటే ఆల్కహాల్. డయాబెటీస్ అండ్ ఆల్కహాల్ ఇస్ ద వరస్ట్ కాంబినేషన్. ఈ రెండు తీసుకొని కాంబినేషన్లో వస్తే కనుక నరాలు డెఫినెట్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫాతిమా గారు, ఇందాక LDL కి సంబంధించి డాక్టర్ గారు చెప్పారు. సో ఫ్యాట్స్ లైక్ సర్ టోల్డ్, మనకి ఫ్యాట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. LDL లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం, హై డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం. సో LDL అనేది బ్యాడ్ ఫ్యాట్ అనమాట, HDL అనేది గుడ్ ఫ్యాట్. సో LDL ఎక్కడి నుంచి వస్తాయి? మన హైడ్రోజనైజ్డ్ ఫ్యాట్ అంటే మనం వనస్పతి ఎక్కువ వాడతాము, ఇంకా మార్జినిన్, ఇవన్నీ అంటే వెజిటబుల్ ఆయిల్స్ మీరు ప్రాసెస్ చేసి సాచురేటెడ్ ఫ్యాట్ చేస్తే ఏది ఆయిల్ రూమ్ టెంపరేచర్లో సాలిడ్ ఉంటుంది, అది సాచురేటెడ్ ఫ్యాట్ అనమాట. సో అది తక్కువ తీసుకోవాలి. అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే రూమ్ టెంపరేచర్లో ఏది లిక్విడ్ ఉంటుంది, మన వెజిటబుల్ ఆయిల్స్ చూడండి, అవి అన్నీ గుడ్ ఫ్యాట్స్. గుడ్ ఫ్యాట్స్ అంటే దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. మన HDL పెంచేది ఫుడ్ ఏంటంటే, ఫస్ట్ మీరు నాన్ వెజిటేరియన్ ఉంటే ఫిష్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ దట్ ఈస్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. అది మన బాడీ నుంచి ఫ్రీ రాడికల్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ రిమూవ్ చేసేది హెల్ప్ చేస్తుంది. సో ఫుల్ ఫ్యాటీ ఫిష్, సాల్మన్, ట్యూనా, ఇవన్నీ రీజన్లో ఏమంటాం, అది ఫిష్లో టైప్స్ ఉంటాయి. సో ఫుల్ ఫ్యాట్ ఫిష్, అది omega-3 రిచ్ అనమాట. ఇంకా మనం నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తాచియోస్, ఇవన్నీ omega-3లో రిచ్ ఉంటాయి. అవిసి గింజలు, అది సూపర్ ఫుడ్ అనమాట. టిల్ నౌ దెర్ వాజ్ నో రీసెర్చ్
మనం తిన్నాం కానీ ఎందుకు తిన్నాము, అది హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు తెలిసింది. సో నెక్స్ట్ వెజిటేరియన్ సోర్సెస్ omega-3 అంటే ఫ్లాక్ సీడ్స్, అవి కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. దెన్ ఇంకొకటి ఏంటంటే లైకోపిన్ అంటాం, లైకోపిన్ రిచ్ ఫుడ్స్. లైకోపిన్ మన టొమాటోస్లో ఉంటాయి, న్యాచురల్ ఫుడే కదా, అందరు తింటారు. అందులో లైకోపిన్ అనేది ఎలిమెంట్ ఉంటుంది. మనం అది హీట్కి ఎక్స్పోజర్ చేస్తే అది మన బాడీ నుంచి కొలెస్ట్రాల్ తగ్గడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో టు ఇంక్రీజ్ HDL యూ హ్యావ్ టు టేక్ నట్స్, సీడ్స్, గుడ్ ఫిష్, egg whites, all these are good foods for increasing HDL. ఓకే, ఇంకా మీ డయట్ ఫైబర్లో కూడా మంచిగా ఉండాలి. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటాం. ఒకటి ఫైబర్ ఏంటంటే మనం తోల్లో ఉంటుంది, సీడ్స్లో ఉంటుంది. ఇంకొకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే మనది బాటిల్ గాడ్, స్నేక్ గాడ్, ఇన్ అన్నిట్లో ఉంటుంది. అవి తీసుకుంటే అవి బాడీలో వెళ్ళి, బ్లడ్లో వెళ్ళి కొలెస్ట్రాల్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది, ఇండైరెక్ట్లీ ఇంక్రీజింగ్ HDL. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది అది ఎప్పటికీ బ్యాడే, దానికి ఖచ్చితంగా తగ్గించుకోవాలి అంటారు. రైట్ డాక్టర్ గారు, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కాంప్లికేషన్స్ ఏంటి అసలు? ఒక ఫిజియోథెరపిస్ట్గా మీకు వచ్చే పేషెంట్స్ చూస్తూ ఉంటారు కదా, ఎలాంటి ఇబ్బందితో మీ దగ్గరకు వస్తారు వాళ్ళు? చాలాసార్లు కదా, అబౌట్ 99% ఈ ఎర్లీ పెయిన్స్ అంటే 40 years 50 years ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. ఒక అన్యూజువల్ పెయిన్స్ అంటే సడన్గా ఇవాళ నేను బాగానే ఉన్నాను, రేపు మార్నింగ్ లేచి మార్నింగ్ చూసేటప్పటికి చాలా కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు ఉన్నాయి. అండ్ దెన్ ఇవి ఎన్ని మందులు వాడినా, ఎంత రెస్ట్ తీసుకున్నా తగ్గడం లేదు. ఇది ఒక సినారియో. ఇలాంటి సందర్భంలో మేము జనరల్గా ఎక్సర్సైజ్ చెప్పి స్ట్రెచెస్ కానీ రకరకాల ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాం. అయినా సరే ఈ నొప్పులు తగ్గవు. వాళ్ళ ఎక్స్రేస్ కానీ అన్ని స్కాన్స్ అన్నీ బాగానే ఉంటాయి. అప్పుడు జనరలీ వాట్ వి అడ్వైజ్ ఇస్, మేము ఈ వైటమిన్ డి చెక్ చేసుకోమంటాం, మినరల్ ప్రొఫైల్ చేసుకోమని చెప్తాం. చెప్పినప్పుడు సాధారణంగా వాళ్ళ వైటమిన్ డి 30 కంటే తక్కువ ఉండటం, అది 30 కంటే తక్కువ ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసాం. బట్ ఎన్ని సంవత్సరాలుగా లేకపోతే ఎన్ని నెలలుగా ఉందో మనకు తెలియదు. ఎప్పుడైతే ఈ వైటమిన్ డి కరెక్ట్ చేసుకుంటామో త్వరగా నొప్పి తగ్గటం, త్వరగా మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ పెరగడం అనేది చూస్తున్నాం. సో పెయిన్కి వైటమిన్ డికి దేర్ ఇస్ అ క్లోజర్ కనెక్షన్. వైటమిన్ డి తక్కువ ఉండటం వల్ల పెయిన్ తగ్గవలసిన దానికంటే చాలా లేట్గా తగ్గుతూ ఉంటుంది. ఆర్ ఒకసారి అసలు మనం పెయిన్ తగ్గడం అనేది చూడండి, ఓవర్ ద వీక్స్ ఎక్సర్సైజ్ చేసిన, ఓవర్ ద వీక్ రెస్ట్ తీసుకున్నా తగ్గదన్నమాట. సో వైటమిన్ డి డైట్ ప్లస్ సన్లైట్ ఎక్స్పోజర్ ప్లస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల డెఫినెట్గా వైటమిన్ డి అబ్జార్ప్షన్ పెరుగుతుంది. ఈ పెయిన్స్ కూడా తగ్గించుకోగలుగుతాం. మరీ ముఖ్యంగా ఆర్థరైటిక్ రిలేటెడ్ పెయిన్స్లో ఆల్రెడీ డిజనరేట్ అయి ఉంటుంది మోకాలు కానీ షోల్డర్స్ కానీ, ఇంకా వైటమిన్ డి తక్కువ ఉండటం వల్ల మరీ తీవ్రంగా పెయిన్ రావటం, బికాస్ సెన్సిటివిటీ ఎక్కువ ఉండటం, తగ్గడానికి కూడా చాలా టైం పడటం జరుగుతుంది. డాక్టర్ గారు, మన స్ట్రెస్ లెవెల్ ఏ స్థాయిలో ఉందంటే స్ట్రెస్ తీసుకోవద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా మనకున్న డే టు లైఫ్లో ఖచ్చితంగా స్ట్రెస్ తీసుకోవడం, వ్యాధులకి ఆహ్వానం పలకడం, అందులో బీపీ కూడా నేను అని వచ్చేస్తుంది అనమాట. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో బీపీ ఎక్కువగా చూస్తున్నాం. బీపీ వల్ల కాంప్లికేషన్స్ ఏంటి? మా ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అందుకే వచ్చిందేమో అని చెప్పి ఇందాక మీరు చెప్పినట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న కేసెసే చూస్తున్నారా, ఫ్యామిలీ హిస్టరీ సంబంధం లేకుండా కూడా వస్తున్నారా పేషెంట్స్? సో హైపర్ టెన్షన్, డయాబెటీస్ నా దృష్టిలో అన్నదమ్ములు, అక్క చెల్లెలు లాగా అనమాట. సో అది వస్తే ఇది వస్తుంది, లేకపోతే ఇది వస్తే అది వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అలా తయారైనట్టుగా ఉంది, అవినాభావ సంబంధంతో ఇవి రెండు కూడుకుని ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ రెండింటికి సేమ్ రీజన్ ఉంటుంది. ఏంటంటే పర్టికులర్గా హైపర్ టెన్షన్ మీరు అడిగిన దాన్ని తీసుకున్నట్టయితే సాల్ట్ ఇంటేక్ మెయిన్గా. ఇప్పుడు మనం కర్రీస్ టేస్టీగా ఉండాలని బాగా కారం వేసి లేకపోతే ఉప్పు వేసి వండుకుంటాం, బాగానే ఉంటాయి, బాగానే తింటాం, ఓకే. బట్ వాటర్ ఇంటేక్ అంత ఉండదు. ఎప్పుడైనా ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ వాటర్ అండ్ సాల్ట్. మీరు ఇప్పుడు 10 grams సాల్ట్ తీసుకున్నారు, సరే కర్రీస్లో, అట్లీస్ట్ ఐ విల్ అడ్వైజ్ మీరు దాన్ని మార్చుకోలేకపోతే డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, లైక్ 4-5 liters ఆఫ్ వాటర్ తాగినప్పుడు అట్లీస్ట్ ఆ సాల్ట్ అన్న ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చెప్పింది ఫాలో అవ్వడం కష్టమైనప్పుడు అట్లీస్ట్ దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఒకటి చేయాలి. ఒకటి డైటరీ ఫ్యాక్టర్ అయితే కనుక, సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే మీకు ఇంతకుముందు మాట్లాడినప్పుడు స్ట్రెస్ ఏంటంటే మనము తక్కువ టైంలో గొప్ప అయిపోవాలి, లేకపోతే తక్కువ టైంలో ఎక్కువ ఎదగాలన్నప్పుడు యూ విల్ టేక్ దట్ స్ట్రెస్.
సరే టైం పడితే పట్టింది, నేను కరెక్ట్ వేలోనే వెళ్తాను, ఎడిక్వేట్ టైం తీసుకుంటాను అనేది చేసుకోవాలి. అంటే ఐ జనరలీ అడ్వైజ్ డోంట్ డూ డబల్ జాబ్స్. ఇంకొకటి డోంట్ వర్క్ మోర్ దాన్ 8 hours. వెదర్ మీ కంపెనీ డిమాండ్ చేసినా చేయకపోయినా దట్ ఈస్ ఇమ్మెటీరియల్. అది ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారు అనే తర్వాత విషయం. బట్ 8 hours వర్క్ చేసుకొని మిగతా అవర్స్ వర్కింగ్ అనేది మీ స్ట్రెస్ రిలీవింగ్లో సార్ చెప్పినట్టు యోగా కానీ మెడిటేషన్ కానీ, కొన్ని మాకు అవన్నీ వద్దు, మేము చేయలేము, మాకు టైం లేదని అంటే అట్లీస్ట్ వాకింగ్ 30 minutes నేచర్లో మామూలుగా బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం ఈజ్ ద మోస్ట్ బెటర్ థింగ్ ఐ ఫీల్. కొద్దిగా స్ట్రెస్ తగ్గడం. ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక సన్లైట్ గురించి మాట్లాడినప్పుడు ఈ మధ్య ఆర్టికల్స్ చాలా చదివాను నేను. సన్లైట్ అనేది నాట్ ఓన్లీ ఫర్ విటమిన్ డి, ఫర్ మెంటల్ వెల్బీయింగ్. మీరు పొద్దున్నే లేచి, అది ఇంతకుముందు సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు, పోనీ మన వల్ల అది కూడా కాదు అని అనుకుంటే అట్లీస్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు అట్లా ఎక్సర్సైజ్ చేసుకుంటే మెంటల్ వెల్బీయింగ్ కూడా బాగుంటుంది. సో మీ వర్క్ అవర్స్ కూడా సర్కేడియం రిథమ్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు 9 to 5 జాబ్ ఆర్ 10 to 6 జాబ్ అనేది ఓకే, మన లైఫ్ స్టైల్కి అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం నైట్ షిఫ్ట్స్ అయిపోయినాయి. మార్నింగ్ ఒక జాబ్ చేసుకోవడం, నైట్ ఇంకో జాబ్ చేసుకోవడం, నిద్ర లేకపోవడం. దీనివల్ల ఏంటంటే ఇంకొకటి ద ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యువర్ ఆర్గనైజేషన్ లేకపోతే హెచ్ఆర్ నుంచి, దానివల్ల ఏమవుతుందని అంటే మీకు టార్గెట్స్ ఎక్కువైపోయి, గోల్స్ ఎక్కువైపోయి, తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఈ స్ట్రెస్ అనేది బిల్డప్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎంత చేయగలరు అనేది మీరు లిమిటేషన్ మీరు పెట్టుకోవాలి. ఇంకొకటి ఆల్వేస్ లెర్న్ టు సే నో. ఇప్పుడు మీకు ఎక్స్ట్రా పని ఇచ్చినప్పుడు, సార్ నేను ఇంత వరకే చేయగలను, నా వల్ల ఇంతే అవుతుంది, మీరు ఎక్స్ట్రా ఇవ్వకండి. కానీ యాక్చువల్ సినారీ ఏముంటుంది, నాకు శాలరీ పెరగాలనో లేకపోతే మంచి పేరు రావాలనో అవన్నీ యాక్సెప్ట్ చేసి చేస్తూ ఉంటాం. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది పెట్టుకొని డైట్ అనేది కరెక్షన్ చేసుకుంటే హైపర్ టెన్షన్ ఈవెన్ దో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, మీకు ఇంతకుముందు డయాబెటీస్కు చెప్పినట్టు ఎర్లీ ఏజ్లోనన్నా రాదు. ఒకప్పుడు రొటీన్ హెల్త్ చెకప్స్ ఎప్పుడు చేయాలి అని అంటే 10 years బ్యాక్ నేనేం ఆన్సర్ చెప్పేటానంటే మోర్ దాన్ 45 years. ఇప్పుడు ఏమంటున్నాము, 30 years దాటగానే యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలంటున్నాం. అంటే ఈ డిసీజెస్ ట్రెండ్ అంతా ముందుకు వచ్చేసింది, ఒక 10-15 years అనేవి ముందుకు వచ్చేసింది. అసలు ఈ హెల్త్ చెకప్స్ అనేవి ఎన్ని మంత్స్ కి చేయించాలంటారు? మంత్స్ గ్యాప్ ఉండాలా లేదంటే ఇయర్ గ్యాప్ ఉండాలా? ఇప్పుడు మోర్ దాన్ 30 years క్రాస్ అయితే కనుక మీకు వేరే ఏ ఇష్యూస్ లేకపోతే యాన్యువల్లీ వన్స్, ఇయర్కి ఒకసారి చేయించుకోవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంది అని అంటే, ఇంకొకటి మీకు సిమ్టమ్స్ ఉన్నాయి ఏంటంటే, ఇప్పుడు డయాబెటీస్లో మెయిన్ సిమ్టమ్ ఏంటంటే సడన్ వెయిట్ లాస్. అంటే మా 70 kgs ఉన్న వాళ్ళు సడన్గా 65 kgs అయిపోవడం, అది మజిల్ లాస్ అవ్వడం వల్ల, డయాబెటీస్ వల్ల మజిల్ లాస్ అవుతుంది, దానివల్ల అవుతుంది. నెక్స్ట్ బాగా దాహం వేయడం, ఆకలి వేయడం, మల్టిపుల్ టైమ్స్ యూరినేషన్కి వెళ్ళడం. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఏజ్ కూడా 30 క్రాస్ అయింది అన్నప్పుడు ఇంకా మోర్ ఫ్రీక్వెంట్లీ 6 monthly once కూడా సజెస్ట్ చేస్తాం. సో డిపెండింగ్ ఆన్ హిజ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఒకప్పుడు మనం ఏమంటాము, ఆల్కహాల్, స్మోకింగ్ ఒకటే బ్యాడ్ హ్యాబిట్. ఇప్పుడు కూర్చొని గంటలు ల్యాప్టాప్ మీద చేయడం కూడా బ్యాడ్ హ్యాబిటే. ఇట్ ఈస్ ఈక్వల్ టు స్మోకింగ్. ఇప్పుడు మీరు 8 గంటలు కంటిన్యూస్ లేవకుండా పని చేయడము, ఇది ఈక్వల్ టు స్మోకింగ్ అనేది కూడా మేము ఆర్టికల్స్, రీసెర్చ్ వచ్చేసింది. సో వాళ్ళు వాళ్ళ జీవన శైలిని సరిగ్గా డిజైన్ చేసుకొని వాళ్ళు ఏం తీసుకుంటున్నారు అనే దాని మీద దృష్టి సారిస్తే అనేక రోగాల నుంచి వాళ్ళని వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంచుకోవచ్చు. ఎంత సంపాదించాం అనేది ముఖ్యం కాదు, మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మీరు ఇది ఒక్కటి నేను చెప్తాను, అంటే నేను చాలా మంది పేషెంట్ చెప్తాను, మీరు యూ వర్క్ 16 hours పర్ డే అనుకోండి, ఆ 12 hours పర్ డే. మీరు అవర్స్ కౌంట్ చేస్తే కనుక మీరు అప్పుడు 50 ఏళ్ళ వరకే పని చేస్తారు. ఒకవేళ మీరు లిమిటెడ్ అవర్స్లో పని చేసి బాగా పని చేస్తే 70 ఏళ్ళ దాకా చేస్తారు. అందుకే అన్నారు పెద్దవాళ్ళు, ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్ యూ. ఇది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.